నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ దగ్గర అవుతున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్ స్టేటస్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే మీరు బిల్డింగ్ చూస్తున్నారో డిజైన్లో ఏక్యూసీసీ అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి 2 ఎకరాల్లో అయితే వర్క్స్ జరుగుతున్నాయండి. మొత్తం 50 ఎకరాల్లో అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఉంటుంది. ఈ యొక్క బిల్డింగ్ అలాగే టవర్స్ అనేది మొదటి ఫేజ్లో మనకు 2 ఎకరాల్లో ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అయితే నిర్మించడం జరుగుతుంది. చూడొచ్చు డిజైనింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్ అయితే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఏంటి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. అలాగే కింద ప్రాజెక్ట్ ఏరియా 2 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. అలాగే చూడొచ్చండి ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. సో ప్రస్తుతం ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ప్లేస్ అంతా కూడా క్లోజ్డ్గా పెంచింగ్ లాగైతే నిర్మించేసుకున్నారు అనమాట ఈ యొక్క ఎల్ఎన్టీ వాళ్ళైతే. ఇది వరకు ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క క్వాంటమ్ టవర్స్ ఉంటుందో వాటికి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే చేస్తున్నారండి. ఒక్కొక్క ఏరియాలో కొన్ని మిషనరీస్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలోనే మొత్తం 3 మిషనరీస్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సాయిల్ టెస్ట్ కోసం అయితే. అంటే త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని అయితే. అంటే ఏదైతే మీకు ఏక్యూసీసీ బిల్డింగ్ చూపించానో డిజైన్ అదైతే 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలనేది అయితే టార్గెట్ ఉంది. 7 మంత్స్లో బిల్డింగ్ రిమైనింగ్ ఇంటర్నల్ వర్క్స్ 4 మంత్స్లో కంప్లీట్ చేయాలనేది. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క టవర్స్ వస్తుందో క్వాంటమ్ టవర్స్ వాటికి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. 3 మిషనరీస్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ ఏ విధంగా జరుగుతుందో, G+1 ఫ్లోర్ ఉండే ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతుందో, ఇదివరకే రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మ్యాన్ పవర్ విషయంలో మీరు ఒకసారి గమనించినట్లయితే కొన్ని పదుల సంఖ్యలో అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఈ ప్లేస్లో అయితే. డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ రౌండ్ షేప్లో వస్తుంది చూడండి. ఆ షేప్ కూడా క్రియేట్ అయింది చూడండి. రాఫ్ట్ ఫౌండేషన్లోనే క్రియేట్ చేసుకున్నారు. అలాగే రాఫ్ట్ ఫౌండేషన్ గ్రౌండ్ లెవెల్ వరకు ఎక్కడైతే ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిందో అక్కడంతా కూడా మట్టిని తోలుకొని మొత్తం చదునైతే చేసుకుంటున్నారనమాట. ఇంకా వాటి మీద నుంచి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఇందాక డిజైన్ చూశారు కదా, రౌండ్ షేప్లో ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా. సో ఆ షేప్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్లోర్ మీదనే హైట్ పెంచేసుకున్నారు. ఇంకా వాటి మీద అయితే స్లాబ్ అయితే వేసుకుంటారనుకుంటారు. వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నట్టున్నారండి. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి మ్యాన్ పవర్ విషయంలో అయితే. చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ కనుక కంప్లీట్ అయితే అమరావతిలో ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక కలల ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి. ప్రతి దగ్గర కూడా ప్రతి మీటింగ్లో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే ప్రస్తావించడం జరుగుతుంది. అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలా ఉంటుందో మన అమరావతికి యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది అలా అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఉద్దండరాయునిపాలెం అంటే N10E3 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫౌండేషన్ సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అవంతా కూడా కంప్లీట్ చేసుకున్నారో ఇంకా అక్కడి నుంచి వర్క్ ప్రోగ్రెస్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ప్రతి డే, ప్రతి వీక్ కూడా చాలా అంటే చాలా అప్డేట్ అయితే ఉంటుంది. అసలు ఒక ఫ్లోర్ మీదనే హైట్ అయితే పెంచేశారండి. ప్రస్తుతం ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అయితే ఎవ్రీ వీక్ కూడా చాలా అంటే చాలా అప్డేట్ అయితే ఉంటుంది. ఎవ్రీడే చేంజ్ అనేది చాలా మటుకు అయిపోతుందనమాట ఈ యొక్క బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే. సో కంప్లీట్ అయితే మాత్రం లుక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అలాగే ఫ్రంట్ సైడ్ ఈ యొక్క క్వాంటమ్ టవర్స్ సంబంధించిన వర్క్స్ కూడా సాయిల్ టెస్ట్ అయితే ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా కూడా మనకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రంట్ సైడ్ కొంతవరకు. బ్యాక్ సైడ్ ఏమో ఆ యొక్క ఒక హైట్ మీద లేసేసారనమాట. కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని షట్టర్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకుంటారండి. బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక లెవెల్ వరకు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పెంచుకోవడానికి అంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవైతే స్టార్ట్ చేసుకోనున్నారు. చాలా ఒక పండగలాగా జరుగుతుందండి వర్క్స్ అయితే మాత్రం. చాలా జోరుగా జరుగుతుంది. మ్యాన్ పవర్ చూడండి ఎంతమంది ఉన్నారో. మిషనరీస్ గానీ ఇవన్నీ కూడా ఈ ప్లేస్‌లోనే ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఈ యొక్క 2 ఎకరాలు ఉందో చుట్టూ కూడా ఫెన్సింగ్ లాగైతే నిర్మించుకోవడం జరిగింది. సో ఇది 2 ఎకరాల్లో మొదటి ఫేజ్‌లో అయితే నిర్మిస్తున్న బిల్డింగ్ అండి. ఏక్యూసీసీ బిల్డింగ్. తర్వాత క్వాంటమ్ టవర్స్ అయితే వస్తాయి. మొత్తం 8 టవర్సు. లెఫ్ట్ ఒక 4, రైట్ ఒక 4 అయితే ఉంటుంది. డిజైన్ కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క టవర్స్ గానీ,
ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ డిజైన్ కూడా చూసుకున్నట్లయితే అసలు ఎక్కడ లేని విధంగా అయితే ఈ యొక్క డిజైన్ అయితే ఉండి మన అమరావతిలో అయితే కట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి అన్నారో అప్పటి నుంచి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి కూడా చాలా సెర్చింగ్ అనేది మొదలైందనమాట. అప్పటి వరకు అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు. భూమిలోకి నుంచి ఆ యొక్క సాయిల్ టెస్ట్ అయితే చేస్తారనమాట. ప్రతిదీ కూడా మనకి ఏదైతే బిల్డింగ్ స్టార్ట్ అవ్వాలో ఆ బిల్డింగ్స్ ప్రతిదీ కూడా ఈ విధంగా మొదటగా సాయిల్ టెస్ట్ చేసి తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫైల్ టెస్ట్ అయితే చేస్తారు. తర్వాత ఇంకా ప్రాపర్ ఫైలింగ్ వర్క్స్ ఫౌండేషన్ కోసం అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. మనకు ఒక 3 days నుంచి అయితే ఈ యొక్క సాయిల్ టెస్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఆల్రెడీ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మూడవది అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారనమాట సాయిల్ టెస్ట్ చేయడానికి అయితే. ఇటు సైడ్ అంతా కూడా క్వాంటమ్ టవర్స్ వస్తాయి. రీసెంట్గా మనకు క్యాబినెట్ కూడా దాదాపుగా 1200 కోట్లతో ఈ యొక్క క్వాంటమ్ టవర్స్కి ఆమోదం తెలపడం అయితే జరిగింది. అంతా కూడా సాయిల్ టెస్ట్ అండి, పైప్స్ అన్నమాట. అక్కడ 2 దగ్గరలో అయితే వర్క్ చేస్తుంది. ఇప్పుడు మూడవది అయితే ఇన్స్టాల్, ఇప్పుడే మిషనరీ వచ్చింది, దాని అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అట్లంటే ఇంత పైప్ ఇచ్చాం కదా, ఆ పైప్ అంతా కూడా ఇలా భూమిలో విధిస్తారన్నమాట. ఈ ప్లేస్ అంతా ఒక 6 months బ్యాక్ అయితే ఒక అడవిలాగా, మొత్తం పిచ్చి పిచ్చి చెట్లతో ఒక అడవిలాగా ఉండే. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయి ప్రస్తుతం వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. క్వాంటమ్ టవర్స్కి ఒక సాయిల్ టెస్ట్ అయితే జరుపుకుంటున్నారు. ఇదండి, చూశారు కదా ప్రస్తుతం ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.